ఎక్కడ ఫ్రీ పెట్టిండు? ఇక్కడ ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టి మగవాళ్ళకు రేట్లు పెంచిండు. ఎందుకు పెంచినావు నువ్వు రేట్లు? మరి వాళ్ళకి పెంచినప్పుడు మా ఆటోలకు కూడా పెంచాలి కదా. నిత్యావసర వస్త్రాలు పెరిగినాయి, ఇంధన వస్త్రాలు పెరిగినాయి కాబట్టి మీరు మాకు కూడా పెంచాలి కదా. ఇప్పుడు బస్సు ఆర్టీసీ బస్సులో మగవాళ్ళకు పెరిగినాయి, మరి ఆడవాళ్ళకు ఫ్రీగా తీసుకుపోతున్నారు. మరి అదే విధంగా ఆటో డ్రైవర్లకు పెంచండి, మీరు పెంచమని మేము కోరుతున్నాము. మరి ఆడ ఫ్రీ ఇచ్చడానికి మళ్ళీ ఆర్టీసీలో వేరే విధంగా దొంగచాట్లు మీరు రేట్లు పెంచడం ఏంది? ఇది ఎంతవరకు సమంజసము? మేము ఫ్రీ కావాలని ఎవరు మాట్లాడారు? ఫ్రీ కావాలని నేను ఎవరు ఇచ్చారు? హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకు కూడా నువ్వు ఫ్రీ ఇస్తున్నావు, ₹1,00,000 జీతాలు చేసిన వాళ్ళకు కూడా నువ్వు ఫ్రీ ఇస్తున్నావు. ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు? ఫ్రీ ఎవరిని కావాలని ఇస్తున్నావు నువ్వు? ఫ్రీ మాకు కూడా 12,000 ఇస్తానన్నారు సంవత్సరానికి, అవి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా మాపై దయ కలవట్లేదు. 14 సంవత్సరాల కింద మాకు రేట్లు పెరిగినాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెంచలేదు, ఏ గవర్నమెంట్ పెంచలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అయింది పెంచలేదు. మరి ఎందుకు మీరు పేద ప్రజలతో మీరు ఈ దోబూచులాట ఆడుతున్నారు? ఇంతమందిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? కావున మాకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ భవిష్యత్తులో ఇంకా కూడా మేము మీరు పెంచకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా మేము చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రభుత్వం డబ్బులు లేనప్పుడు మనం ఎందుకు ఫ్రీ పెట్టినావు? నువ్వు ఆర్టీసీ బస్సులు ఎందుకు ఫ్రీ పెట్టినావు? ఈ పెద్ద పెద్ద సంబరాలు ఈ మీరు కాంగ్రెస్ విన్ అయింది కాబట్టి మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇన్ని కోట్లు మీరు అక్కడ ఖర్చు పెట్టడానికి? ఎందుకు వేస్తున్నావు? మరి ఇవి వృధా ఖర్చులు కాదా? ప్రజలకు ఇల్లు ఇస్తున్నావా? ఎక్కడ ఇస్తున్నావు? ఎందుకు మీరు ఈ సంబరాలు చేసుకుంటున్నారు? అంటే పేదల కడుపు కొట్టిన సంబరాలు చేసుకుంటున్నారా మీరు? ఎందుకు చేసుకుంటున్నారు? పైసలు లేనట్టే ఉంది కదా. మరి ఈ షోలు ఎందుకు చేస్తున్నావు? 140 దేశాలు పెట్టి అందరినీ తీసుకొచ్చి నేను పండుగ చేసుకుంటానంటే ఎవరికొరకు పండుగ? నీ ఉన్నోనికే పండుగ, దాని కమిషన్ దుబ్బడానికే పండుగ. మా పేద ప్రజలకు మాత్రం పండుగ కాదు.